మీరు పంచాయతీలో కోఆర్డినేట్ చేసుకొని జేసీబీ పెట్టుకుంటే యువఆర్టీ గారికి చెప్పి యువఆర్టీ గారు ఈయన వచ్చినట్టు చూస్తారు, చూసి ఎక్కడైతే క్లీనింగ్ ఉందో అది చేసుకుంటారు. మీ లైన్ కింద ఎక్కడైనా ప్రాబ్లం ఉండేటట్టుంటే పూర్తిగా వాళ్ళు పెట్టుకునేదానికి కాదు కాబట్టి మీరు చేస్తే దాన్ని యువఆర్టీ మీకు పర్మిట్ ఇస్తుంది కదా. నేను చెప్పేసి అట్లా కాదు ఎక్కడన్నా పూర్తిగా ఉండేస్తాట అన్ని స్థానాలు జరుగుతుంది ఎక్కడన్నా ఉంటే మీరు కూడా కొంచెం కోఆర్డినేట్ చేస్తే దాన్ని మీకే పేమెంట్ ఇస్తారు కదా. అదే పేమెంట్ ఇప్పుడు చెప్పినట్టు చెప్తారు పేమెంట్ కూడా చేస్తాను మేడం. మాస్టర్ ఎడ్యుకేషన్ పెట్టాము ఖచ్చితంగా అందరికి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను మేడం. యావరేజ్ రేట్ తగ్గిపోతుంది మీరు అంటే వాళ్ళు కూడా అదే మేడం. ఎక్కువ లేబర్ ఏం చేస్తారంటే భర్త వస్తాడు వారి పని కూడా నేనే చేస్తానని అంటారు. అది కూడా వద్దని మేము చెప్తామండి. ఎందుకంటే ఒక్కరు చేసే పని ఒక్కరి పని మేడం. ఫోన్ లో ఫోటోస్ తీయచ్చు కదా, దాంట్లో కింద టైం ట్యాగ్ వేయచ్చు. ఎంట్రీ టైము ఎగ్జిట్ టైంలో 2 ఫోటోలు ఎక్కించి పెట్టించుకోండి. సింపుల్ గా అయిపోతుంది. మధ్యలో కూడా ఒక ఫోటో పెట్టించండి. ఏమైతుంది ఫీల్డ్ అసిస్టెంట్ చేయాల్సిన పని అది. టైం ట్యాగ్ వస్తుంది ఫోన్ ఫోటోస్ విత్ టైం ట్యాగ్. పొద్దున 1 మధ్యాహ్నం 1 అది అయిపోయే టైం 1 అది తీపించుకోండి. అవర్స్ అయిపోయే 2-3 ఫోటోలు వేసేసుకోండి. మీరు విజిట్ చేయలేకపోతే దాంట్లో ఒక అసిస్టెంట్ పెట్టేయండి. 2 రోజులకు వాళ్ళు స్టార్ట్ చేయండి. చేస్తాం టెక్నాలజీ వాడేది ఎంతసేపు సింపుల్ టైం ట్యాగ్ మార్చలేదు. ఏం చేసినా మార్చలేదు. ఫోన్ లో టైం ట్యాగ్ కావాలంటే ఇంకా లొకేషన్ కూడా పెట్టమని చెప్పండి. మీరు ఆ లొకేషన్ తో పాటునే వస్తుంది మేడం. మనకి లొకేషన్ వస్తుంది. టైం ట్యాగ్ కూడా పెట్టి ఫోటో పెట్టించినట్టు వెళ్ళి పని కట్టుకుంటుంది. ఇప్పుడు మీకు అనవసరంగా ఈ రిమార్క్ రాదు కదా. బంధువులు విషయాలు అనంతరం చేస్తున్నారు. వీళ్ళు పరిజ్ఞానం కోసం చేస్తున్నారు. ఏం అర్థం కాదండి. చేస్తున్నారంటే మేము కూడా చేయొచ్చు. మనం కూడా మేము కూడా కాకుండా అనుకుంటాం. పక్కన కూడా ఎవరో కట్టుకున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఇప్పటి నుంచి అట్లీస్ట్ ఆ సోలార్ స్కీమ్ అనేది స్టార్ట్ అవుతుంది. మన అనంతపూర్ రీజన్ కి ఎస్పెషల్లీ ఏరియాకి వర్షం తక్కువ. సోలార్ ఎనర్జీ చాలా మంచి ఎనర్జీ. సర్పంచులకు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అలాగే ఈ మండల ప్రజలకు అందరికీ నాకు నమస్కారాలు. ముఖ్యంగా రెవెన్యూ సంబంధించి మీరు చూస్తూనే ఉంటారు. మనకు 15 రెవెన్యూ గ్రామాలు ఉంటాయి. ఇక్కడ 15 రెవెన్యూ గ్రామాల్లో కూడా అన్ని గవర్నమెంట్ వారు నిర్దేశించిన 3 lakhs తీరుస్తున్నారు గవర్నమెంట్కి. సో వీళ్ళు దానికంటూ పర్సెంట్ చేసారు. ₹1 డిపార్ట్మెంట్ నేనే చేయించుకోవాలి అవి చేయిస్తారు. రైతులు సహకరిస్తే చేసేస్తారు. తర్వాత ఇప్పుడు మన మండలంలో 950 కిలోమీటర్ల సైన్స్ సో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ మండలానికి ఎస్పెషల్ దీపాలు ఉంది. అప్పుడే దాదాపు 1800 మంది పైన రైతులు చేసుకున్నారు. అవన్నీ కదిరికింద అది మనకు ఓపెన్ కావట్లేదు. కాబట్టి యూడిఏ ఓపెన్ అయ్యేందుకు పీడీ గారికి కొంచెం మీ స్థాయిలో చెప్తే కొంత ఇబ్బంది జరుగుతుంది. ఈ మండలంలో చిన్న నిజంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చూడండి సార్ ఇంపార్టెంట్
వాళ్ళకి లంపూర్లో సగం మండల్ మీట్ జరిగిందండి. అన్ని సమస్యల గురించి బాగా చర్చ జరగడం జరిగింది. మేజర్ సమస్య సమ్మర్ వస్తుంది, అందరికీ నీళ్ళ సమస్య ఎక్కువ ఎదురవుతుంది అని అడుగుతున్నారు. దానికి కావాల్సిన ఆర్డబ్ల్యూఎస్ కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామండి. వాళ్ళకి ఏదైనా వాటర్ సప్లై ఇష్యూ ఉన్న చోట్ల వాటర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అలాగే ఎక్కడన్నా బోర్లు కావాల్సిన నీళ్ళు సర్పంచ్లందరికీ పెట్టాను. బోర్లు ఎక్కడన్నా వేయాలి అంటే ఒకసారి లిస్ట్ తీసుకున్నాను, అది చేద్దామని చెప్పాను. అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి చెప్పండి ఒక మేజర్ ఇన్స్ట్రక్షన్ స్పేర్ మోటార్లు ఎక్కడన్నా సర్పంచ్ దగ్గర మీ దగ్గర స్పేర్ 1 కానీ 2 కానీ స్పేర్ మోటార్లు తెచ్చి పెట్టుకొని ఎక్కడన్నా మోటార్లు కాలిపోవడము ఎలా ఏదైనా ప్రాబ్లం రావడం రిపేర్కి రావడం జరిగింది, అది పెట్టేసి అది రిపేర్కి తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది. ఇంకా ఏదైనా నీటి సమస్యలు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఒకసారి ఉత్తరం తీసుకురండి, వెంటనే సాల్వ్ చేసి. సో కాబట్టి అదర్ క్యాస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు మ్యాక్సిమం 10 కిలోవాట్ పెట్టుకుంటే మీకు 70,000కి 20,000 సబ్సిడీ ఇస్తుంది. తర్వాత ఏంటంటే 1 కిలోవాట్ 4 యూనిట్లు జనరేట్ చేస్తుంది. సో నెలకి 120 యూనిట్లు జనరేట్ చేస్తుంది. సో మీరు మహా అంటే ఒక 20 యూనిట్లు కాలుస్తారు. ఇంకా 100 యూనిట్లు గ్రిడ్కి పంపిస్తాం మేడం. గ్రిడ్కి పంపిస్తాము. ఒక యూనిట్కి ₹2.09 దగ్గర అది మీ అకౌంట్లో పడుతుంది, ప్రతి నెల పడుతుంది. సో ఆల్మోస్ట్ ₹200 కరెంట్ బిల్ కట్టేది లేదు, ₹200 మీ అకౌంట్లో పడుతుంది ప్రతి నెల. సో కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు అప్లికేషన్ బుక్ చేసే ముందే మీరు ఆదాని కంపెనీనా టాటా కంపెనీనా అన్ని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకే ఫ్రీ వస్తుంది, కరెంట్ బిల్ ఉండదు. సో కరెంట్ ఇంట్రప్షన్ కూడా ఉండదు మేడం. అది మీరు ఒక్కొక్క ఇంటికి ఊర్లో వెళ్ళి నేను గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి కొన్ని 2-3 పాయింట్లు ఉన్నాయి, దయచేసి అలా చేయదండి. 2-3 పాయింట్లు మండలానికి సంబంధించినవి మేడం. ఒకటి ఆరోగ్యం సంబంధించింది, హాస్పిటల్కి సంబంధించింది. ఉన్ననాటికి ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ ప్రజలకు మంచిగా అందుబాటులో ఉన్నారు, మంచిగా చూసుకుంటున్నారు, దాంట్లో ఇబ్బంది ఎటువంటిది లేదు. అయితే అమ్మడుగూరు అనేది దాదాపు కర్ణాటక బార్డర్ కానుకొని ఉండడం వల్ల ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలంటే దాదాపు 50 కిలోమీటర్లు వెళ్ళాలి. మీకు తెలిసిన లేదో ఈ మండలంలో స్నేక్ బైట్ నుంచి కానీ యాక్సిడెంట్ నుంచి కానీ జరిగినటువంటి మేజర్ ఇంజ్యూరీస్ బాడీస్ ఖచ్చితంగా మేమేమన్నా కోరుకుంటున్నామంటే మీ నుంచి ఈ హాస్పిటల్లో 24 అవర్స్ నైట్ డ్యూటీ కూడా ఒక డాక్టర్లు ఉండేటట్టు ఈ హాస్పిటల్లో ఇక్కడ ఏ స్నేక్ బైట్ జరిగినా కూడా యాక్సిడెంట్ జరిగినా కూడా చాలా మంది బెంగళూరు వెళ్ళే వాళ్ళు అదే ఈ సుదూర ప్రాంతాల నుంచి వెళ్ళే వాళ్ళకి ఇదే రూట్ నుంచి బెంగళూరు దగ్గర అవుతారు కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువ పోతుంటారు, ఎక్కువ యాక్సిడెంట్ కూడా జరుగుతుంటాయి. కాబట్టి నైట్ టైం కూడా డాక్టర్ ఉండే విధంగా, ఎందుకంటే చాలా లాస్ట్ లో ఉన్నాం మేడం మేము. కదిరి ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలంటే 50 కిలోమీటర్లు పొయ్యే లోపలనే చనిపోతారు. కాబట్టి ఇవి ఎక్కువ ఉన్నాయి, అది ప్రాక్టికల్ గా జరిగిన విషయం కాబట్టి మీ దృష్టికి తెస్తున్నాను. ఇది హాస్పిటల్కి సంబంధించింది మేడం. తర్వాత రోడ్డు అంటే రోడ్డు ఉన్నాయి, అయితే మీరు వచ్చేటప్పుడు చూసేటట్టు మండల హెడ్ క్వార్టర్ నుంచి ఏ పల్లికి పోవాలన్నా లేదా ఏ పల్లి నుంచి ఈ మండల హెడ్ క్వార్టర్ రావాలన్నా కూడా మొత్తం 2 వైపులా చెట్లు పొదలు గట్టి బాగా వచ్చేసింది. ఈ టర్నింగ్ పాయింట్స్ ఎదురుగా వస్తున్నటువంటి వెహికల్స్ కనపడక చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మీరు కాల్సే రికార్డ్స్ చూడండి, విలేకరుల సోదరులు అడగండి, మొత్తం మీకు లేదు. ఈవో అధికారులు అనుకుంటే కొంతమంది జరుగుతుంది మేడం. సర్పంచులు నిధుల ద్వారా ఈవో అధికార చేతిలో ఉన్నది. సర్పంచ్ అనుకుంటే సర్పంచ్ నిధుల నుంచి వాడచ్చు. ఇది పెద్ద మేజర్ ఇష్యూ మేడం. ఎవరైనా జరుగుతుంది యాక్సిడెంట్ ఈ ప్రాంతంలో. రోడ్స్ ఇరువైపుగా ఉన్నటువంటి ఆ గడ్డిని తొలగించేటటువంటి కార్యక్రమం మేడం. తర్వాత హౌసింగ్ మేడం.